దేశమును వేగుచూటుకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నెబయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవనికి భయపడక నేను సూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడిని యెహోవా నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించిదు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండినను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలులు అరణ్యము నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవును కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుటకు కానీ నాకు అప్పటి ఎట్లు బలము ఉన్నది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. పరలోకరేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. యెహోషువతో పాటు ఏగు చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు, కనాన్ దేశాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు. వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూశారు, కానీ యెహోషువ కాలేబులు దేవుని కళ్ళతో చూశారు. దేవుని విశ్వాసంతో, దేవుని సామర్థ్యాన్ని గుర్తు చేసుకుని మరీ మాట్లాడారు. నిండు మనసుతో వ్యవహరించాడు. అలాగే పాజిటివ్ న్యూస్ పట్టుకొచ్చాడు. అంతే. మరొకటి ఏంటంటే నేర్చుకోవాల్సింది, ఆనాడు 40 సంవత్సరాలు, ఈనాడు నాకు 85 ఏళ్ళు. కానీ ఆనాటి ఉన్న బలమే ఈనాటి కొంత నాకు తగ్గలేదు అంటున్నాడు. యుద్ధం చేస్తానంటున్నాడు. అలాగే దేవుడు అతను మాట్లాడిన మాటను బట్టి శక్తినిచ్చాడు, దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాగే హెబ్రోన్ని సొంతం చేసుకుని నెపీలీలను జయించి, ఏ నెపీలీలను చూసి వాళ్ళు భయపడ్డారో, సమస్యకు భయపడ్డారో, సాగిలపడ్డారో, అదే నెపీలీల మీద గొప్ప విజయాన్ని, ఆశీర్వాదం దేవుడిచ్చి అద్భుతం చేశాడు, విడుదల ఇచ్చాడు, కాలేబు విశ్వాసం బలపరిచాడు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, దేవుడు చేసిన మిరాకిల్ చూడండి, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం చూడండి. ఎవరైతే నిండు మనసు వెంబడించారో వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, అద్భుతాలు జరిగించారు, కృపగల దీవెనలు ఇచ్చారు, మిరాకిల్స్ చేశారు. ఫ్రెండ్స్, దేవుణ్ణి నిండు మనసు వెంబడిస్తున్నావా? దేవుని పట్ల వాక్యానుసారంగా మాట్లాడుతున్నావా? నెగిటివ్గా మాట్లాడుతున్నావా? చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా చూస్తారు, నెగిటివ్ ఆలోచిస్తారు. అందుకనే నష్టాలు, కష్టాలు. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో, పాజిటివ్ థింక్ చేస్తావో, మెరాకిల్ చేయడం దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసాన్ని బలపరుచుకో. దేవుడు అద్భుతాలు చేసి కాలేబు స్వాస్థ్యం ఇచ్చుగా నీకు స్వాస్థ్యం ఇచ్చును గాక, దీవించును గాక. అలాగే కాలేబు 40 years టైంలో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే బలం అంటున్నాడు. కొందరు ముసలోడిని అయిపోయిన వల్ల ఏం కాదు, నేను అట్లా ఎట్లా అని మాట్లాడుకుని వయసు మీద పడిపోయింది దాన్ని ఓకే, సమస్యను పొగుడుతూ ఉంటారు, సన్మానిస్తూ ఉంటారు. నో, సమస్యను సన్మానించక ఎదిరించు. దేవుడు విశ్వాసంతో మాట్లాడిన వాళ్ళకి అద్భుతాలు చేస్తాడు, విజయాన్ని ఇచ్చాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడి నీ కొందనాలు. ఈరోజు ఎవరు ఈ ప్రార్థనకి పిలుస్తున్నారో కృప చూపించండి, గొప్ప కార్యాలు చేసి దీవించండి ప్రభా. ఈ September 16th మండే రోజున ప్రతి ఒక్క పనులు తోడేయండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. అనారోగ్య వైరల్ ఫీవర్ సపరుతున్న వైరల్ ఫీవర్ని చూపి స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగా, చీకటి తొలగిపోయినగా అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగించండి. నీ కృప క్షేమాలు తోడగించండి నాయన. దీవించి బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మీరు ఎక్కడైనా కాచి దాచి నెమ్మదిని ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమైన సుప్రసాదాలు ఇవ్వండి నాయన. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలా, అద్భుత రీతిలో అందరిని దీవించి నీ ఆశీర్వాదంతో నింపి కృపాక్షేమాలతో మహిమ తెచ్చుకొని దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమాలతో నింపి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.